జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం. ఈ వైద్య శిబిరం నందు అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ. వెలిమల గ్రామంలో ఘనంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి కళ్యాణోత్సవం. మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకర్లపల్లి సెంటర్ నుండి బస్టాండ్ వరకు ప్రదర్శన. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి. ఏ రంగంలో చూసినా మహిళలు పోటీతత్వంతో ముందు వరుసలో నిలుస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కాలేజీ కళాక్షేత్రంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాలేజీ కళాక్షేత్రంలో మొదటిసారిగా పెద్ద ఎత్తున మహిళలతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారని అన్నారు. వరంగల్ జిల్లాలో రాణి రుద్రమదేవి ఆశయాలు, ఆశీస్సులు ఉన్నాయేమో రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కమిషనర్లు, పోలీసు అధికారులుగా మహిళలే ఎక్కువగా వస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. రోజు ఇదే హాల్లో నేను మార్నింగ్ నేషనల్ లోక్ అదాలత్ ఇంకొక వస్తే సడన్ గా హాల్ మొత్తంలో ఒక కళ వచ్చింది. సో ఇందాక ఎమ్మెల్యే గారు కూడా అదే అంటున్నారు, చాలా కలర్ఫుల్గా ఉంది మొత్తం అని చెప్పి. ఇంకా మహిళల ప్రోగ్రామ్ కాబట్టి ఇంత కలర్ఫుల్గా ఎప్పుడు ఉంటుంది. మార్నింగ్ మొత్తం అందరూ వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ అందరూ వేసుకొని కూర్చొని ఉన్నారు. ఇప్పుడు హాల్లో మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా, సంతోషంగా ఒక కళ వచ్చింది ఈ కళాక్షేత్రంకి. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మనం మహిళల కోసం చాలా స్టెప్స్ తీసుకుంటున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము మన మహిళల కోసం ఎస్టాబ్లిష్ చేస్తున్న సఖీ సెంటర్లో ఏవైతే రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయో ఈ మధ్య ఇంకా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. దాని నుంచి మనము ఒకటి అర్థం చేసుకోవాలి, మహిళల పట్ల జరుగుతున్న ఏవైతే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఉన్నాయో ఆర్ ఎలాంటివైనా ఇష్యూస్ ఉన్నాయో అవి ఈ మధ్య ఇంకా పెరుగుతున్నాయి. కానీ అట్లాంటి కేసెస్ మనం అరికట్టాలి అంటే ప్రతి ఒక్కరు కూడా, స్పెషల్లీ ఇక్కడున్న ఆంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో మీరు రెగ్యులర్గా ఆ ఏరియాలో ఉన్న మహిళలందరితో టచ్లో ఉంటారు కాబట్టి ఇట్లాంటి కేసెస్ రిపోర్ట్ చేయాలి. అండ్ మనం తరఫున మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది, ఎస్ఐజీ గ్రూప్స్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు యూనిఫామ్స్ కుట్టటము, అలానే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్లో వాళ్ళని మనం మెంబర్స్గా చేసుకొని వాళ్ళ ద్వారా మన అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనం రిపేర్స్ అనేది టేకప్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మన టీజీఎస్ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాలకి ఇచ్చి వాళ్ళ ద్వారా టీజీఎస్ఆర్టీసీకి హైర్ అనేది కూడా ఇస్తున్నాము. ఈరోజు హన్మకొండ జిల్లాలో ఆల్మోస్ట్ 6 మండలాల్లో ఒక్కొక్క బస్సు 36 లక్షలు చొప్పున ఈ బస్సులు మన మహిళా సంఘాలు ఆర్టీసీకి హైర్కి ఇస్తున్నారు. ఇప్పుడు మన ఎన్పీడీసీఎల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో సోలార్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా 4 వియో గ్రూప్స్ని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా 3 కోట్లు చొప్పున ఒక్కొక్క సోలార్ ప్లాంట్ అనేది కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. గవర్నమెంట్ తరఫు నుంచి మహిళల్లో ఎంత శక్తి ఉంది, వాళ్ళు ఏది సాధించగలుగుతారు, వాళ్ళు ఏ రంగంలో కూడా అడుగు పెడితే ఆ రంగంలో అన్నీ కూడా సక్సెస్ అవుతారు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకెళ్తుంది. ఇలానే కొనసాగిస్తూ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇంకా మంచిగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అనేది ఆశిస్తూ మీకు అందరికీ కూడా ఇంకొకసారి ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికి కూడా వేదిక నుంచి పెద్దలు, కలెక్టర్ గారికి, ఆర్జేడీ గారికి, ఈవి శ్రీనివాస్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మహిళా శక్తి ఎక్కడ కూడా
గారితో తక్కువ లేము అనే విధంగా ప్రత్యేకంగా రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో నిజంగా కూడా రాణి రుద్రమాదేవి గారి ఆశీస్సులు ఉన్నాయో తెలియదు, కానీ ఎప్పుడు కానీ కలెక్టర్ గారు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఆఖరికి సిపి గారు కూడా మహిళలు వచ్చిన సందర్భాలు మన జిల్లాకి ఎక్కువ, ఏ జిల్లాలో ఉండరు అట్లా. ఉదయం నుంచి ఇది నిజంగా కూడా మనం అందరం అభినందించవలసిన అవసరం ఇది. దీంట్లో నా యొక్క సలహా సూచనలు ఏంటంటే, మహిళలు ఎక్కువ శాతం మేమేదో వెనుకబడి ఉంటే మగవాళ్ళంటే ఏదో పెద్ద గొప్ప ఇంకేదో అనుకొని ఉండకుండా సొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని మేమేం తక్కువ లేదు అని చెప్పి ఇంకా ముందుకు పోతే వరంగల్ అగ్రస్థానంలో రాష్ట్రంలో నిల్చునే విధంగా ఉంటుంది. అలా మిమ్మల్ని సత్కరించబడ్డారు. వీరు అభినందన కేటగిరీ కింద కూచిపూడి నృత్యంలో తన అత్యుత్తమ ప్రదర్శనకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం 2024 సత్కారంను అందుకుంది. లక్ష్మీ రమాదేవి ఆగమ్మ అత్యున్నత స్థానంలో వారి ప్రతిభ. ఒంటెలెనుపుల రమాదేవి కలెక్టర్ కార్యాలయం నుండి సిహెచ్ఆర్ డిఎంహెచ్ఎం ఆఫీస్ నుంచి కోరుచున్నాను. కే మమత బి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకర్లపల్లి సెంటర్ నుండి బస్టాండ్ వరకు ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు లక్ష్మి మాట్లాడారు. ఇవాళ దేశంలో రాష్ట్రంలో మహిళల మీద, చిన్నపిల్లల మీద దాడులు ఎక్కువయ్యాయని, ఢిల్లీ నుండి గల్లీ వరకు మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు కొండపనేని సత్యనారాయణ, మహిళలు లక్ష్మి, గంగా, నర్సమ్మ, రమణ, రాజేశ్వరి, రాణి, కుమారి, కమల, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘానికి మద్దతుగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. సత్తుపల్లి పట్టణంలో అఖిల ప్రగతిశీల మహిళా సంఘం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ ప్రగతిశీల మహిళా సంఘం నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మా జిల్లా నాయకురాలు లక్ష్మణతో మాట్లాడారు. దినోత్సవము ఈ రోజు నుండి రేపు 9వ తారీఖు నుండి దినోత్సవం జరుపుకున్నాము. మహిళలకి ఏ అత్యాచారం జరిగిన ప్రభుత్వము అరికట్టడం లేదు. చిన్న పిల్లల నుండి ప్రభుత్వం మహిళలకి దాడులు చేసిన అరికట్టడం లేదని మేము చెప్తున్నాం. అదేవిధంగా ఈ దాడులకి ప్రభుత్వము బాధ్యతలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. మార్చి 8 సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి వెలిమెల గ్రామంలోని శ్రీలక్ష్మి అనంత పద్మనాభస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు వైభవంగా నిర్వహించే ఈ వేడుకలకు 20,000 వరకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు కళ్యాణోత్సవానికి వీచేసిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు అన్నారు. ఆలయ నిర్మాణం చేపట్టినప్పటి నుండి గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని 16, 17 వార్డులకు చెందిన మాజీ కౌన్సిలర్లు ఒగ్గు సుచేత, కొమురయ్య, పట్లోల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల విందుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, వెల్లిమల మాజీ సర్పంచ్ మహిపాల్ గౌడ్, పలు గ్రామాల సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు, నాయకులు, పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యజ్ఞోపవీతాలు ఉండాలి, అందరికీ కూడా మనకు పిలకలు ఉండాలి, మన ధర్మాన్ని మనం పాటిస్తూనే ఉండాలి. ఇద్దరు ఇందాక వచ్చి నమస్కారం పెట్టారు నాకు. కౌన్సిలర్లు వాళ్ళకు మాజీ అనేది లేదు, మాజీ అనే పదం పోగు
కలుగుగాక. నేను ఆశీర్వదిస్తే మాది అనే పదాలు ఉండవు. ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్తగా స్థానాలు వస్తూనే ఉంటాయి. నేను ఎంత పెద్దవాళ్ళని ఆశీర్వదించినా అందరూ దేశంలో పెద్ద పెద్ద కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మహామంత్రులు అందరూ అవుతూ ఉంటారు. అలాగే కావాలి, అందరూ కూడా అలా అభ్యుదయం పొందాలి అని నా సంపూర్ణమైన ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల మన దేవుని యొక్క దేవదేవుని యొక్క పాదాలు, లక్ష్మీదేవి పాదాలు వదిలితే ఇంకేమైనా ఉందా ప్రపంచంలో? ఈ భవనాలు, ఈ ఐశ్వర్యాలు, ఈ పొలాలు ఇవన్నీ ఎట్లా రావాలండి? ఆమె కరుణతోనే. అందుకనే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి గ్రామంలో ఉన్న మంజీరా విద్యా సంస్థల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రిన్సిపల్ డి రేవతి మేడం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ చేసిన ఆటపాటలతో, అలాగే టీచర్స్ చేసిన ఆటపాటలతో ఇటు టీచర్స్ అటు పేరెంట్స్ అందరూ మైమరచిపోయి మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లల యొక్క మదర్స్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల పట్ల మాకు అత్యంత గౌరవం దక్కిందని ప్రిన్సిపల్ డి రేవతి మేడం కొనియాడారు. మా పాపని రీసెంట్గా మంజీరా స్కూల్లో నేను జాయిన్ చేశాను. ఐ థింక్ ఓన్లీ 15 days ఐ గాట్ లాట్ ఆఫ్ చేంజ్ ఫ్రమ్ మై చిల్డ్రన్. మీరు నమ్మండి, మంజీరా స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత షీ నో ఆల్ ఓరల్ స్కిల్స్ బట్ షీ డోంట్ నో రిటర్న్ స్కిల్స్. ఈవెన్ దో within 15 days she learned up to D. See, it's not joke. In 15 days a child can learn. See, I'm not only saying to my child that I'm not prouding my children. I'm saying in this school, my children learn within 15 days 4 letters. Okay? And నేనేం నా గొప్ప చెప్పుకోవట్లేదు, నేను మన స్కూల్ గురించి కూడా నేనేం గొప్ప చెప్పుకోవట్లేదు. నేను చెప్తున్నాను, వీళ్ళ ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన పిల్లల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నారు మన పిల్లల్ని నేను చెప్పబోతున్నాను. ఇంకొకటి, మన ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం ఎవరికైనా తెలుసా? Anyone? Why you are celebrating Women's Day? Anyone? Good afternoon. Sorry. Today మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈరోజు ఉమెన్స్ డే అందరికీ తెలుసు. ఇంకొకసారి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అసలుకి లేదు, అందుకనే స్పీచ్ చెప్పకుండా నేను ఒక చిన్న శాయరీ నేర్చుకున్నా, అదే చెప్తాను. అది కూడా తెలుగులో కాదు, అందరూ తెలుగులో చెప్తారు, మరి మా హిందీ కూడా ఉండాలి కదా, అందుకే హిందీలోనే చెప్తాను. సుష్మిత రేరో ఆ जाओ. है सलमान तेरे बिना अधूरा है सारा जहां, तेरे अंचल के ममता के छाया, तेरी ममता से सजे घर अंगना हमारा, तू बहन तू बेटी तू जनानी हमारा, तेरी शक्ति से चलता है सारा संसार. संघर्ष से लड़कर आगे बढ़ती रही, हर कठिनाई में चट्टान बनती रही, तेरे हौसलों को सलाम करते हैं हम, तेरे जज्बे को हम नमन करते हैं. महिला दिवस पर यही है अरमान, हर नारी को मिले सबका सम्मान. जय वुमेन्स डे. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామ శివార్లోని పీవీహెచ్ ఇటుక బట్టీల నిర్వాహకం ఇష్టారాజ్యంగా సాగుతుంది. అధికారుల నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా బట్టీలు ఏర్పాటు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటుక బట్టీల పక్కనే ఉన్న తమ పంట పొలాలు నాశనం అవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బట్టీల నుండి వెలువడే దుమ్ము, ధూళి, పొగతో గ్రామస్తులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన రాయితీకి ఎగనామం పెడుతూ నిర్వాహకులు యథేచ్ఛగా ఇటుక బట్టీలు కొనసాగిస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇందుకు చెరువులు, కుంటల నుండి అక్రమంగా మట్టిని తరలించడమే నిదర్శనమన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గంటి కొడుతూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటుక బట్టీలపై తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని ఇటుక బట్టీలపై చర్యలు తీసుకుని పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని సమకూర్చాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు ప్రభాకరు, మాది వచ్చేసి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని కమాన్పూర్ గ్రామం. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా పొలాల మధ్యలో
అక్రమ ఇటుక బట్టీలు నిర్మిస్తున్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ వెంగళరావు అనే వ్యక్తి చాలా దుర్మార్గంగా ఇటుక బట్టీలు నిర్మాణం చేస్తున్నారు. ఇటుక బట్టీల వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇటుక బట్టీల నుంచి వచ్చే దుమ్ము ధూళి పొగ ఏదైతే ఉందో దానివల్ల ఇప్పటికే పంట పొలాలు నీటి సౌకర్యం సరిగా లేక అరకొర నీటితో చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి సందర్భంలో ఒక మహమ్మారి రూపంలో ఇటుక బట్టి దాపరించి పంటకు తీవ్రమైన నష్టం వాటిల్తూ ఉంది. దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి కూడా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే మేము రైతుల పక్షాన మీరు రైతులమందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీసు కూడా ధర్నా చేయడానికి కూడా మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇటుక బట్టీలో జరిగే అక్రమాలను గురించి మేము ఫిర్యాదు చేసినప్పటికీ మమ్మల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి సంబంధిత అధికారులను మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఈ ఇటుక బట్టీల నుంచి వచ్చే దుమ్ము వల్ల మేము ఉదయం పూట మా ఇంటి ముందు ఉన్నటువంటి నీటిని మేము వాడితే చిన్నపిల్లలకు వృద్ధులకు అనేకమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు వ్యాప్తి చెంది జలుబు అలాంటి అనేకమైనటువంటి రోగాల బారిన పడుతున్నారు. దీన్ని కూడా ప్రభుత్వ అధికారులు దీనిపై స్పందించాలి. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు అనేకమైన తెగుళ్లతోటి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంటే ఈ బూడిద వల్ల ఇంకా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లి ఇంతకుముందే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో రైతులు ఎంతోమంది నీటి సౌకర్యం లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరిగే నష్టానికి చాలామంది రైతులు తీవ్రమైన మనోవేదన గురయ్యేటువంటి సందర్భం ఉంది. దీన్ని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మీడియా మిత్రులను కూడా మేము ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. అట్లే ఈ బట్టి అక్రమంగా నిర్మిస్తున్నటువంటి బట్టి యాజమాన్యం పైన చట్టపరమైన తగు చర్యలు తీసుకొని బట్టిని వెంటనే సీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను ఈ రైతులను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను మేము కోరుతా ఉన్నాం. ఈ బట్టి పేరు ఏం పేరు? పీవీహెచ్ ఇటుక బట్టి ఆంధ్ర సెటిలర్ వాళ్ళు. వారి మీద తప్పకుండా మీరు తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆంధ్ర నుంచి మనం విడిపోయి మళ్ళీ విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ రకరకాలుగా అక్రమ బిజినెస్లు వ్యాపారాలు చేస్తూ ఉంటే కూడా ఇక్కడ స్థానికులు కొంతమంది వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటా దీన్ని అక్రమంగా నడిపిస్తున్నటువంటి బట్టి వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది ప్రజలకు, రైతులకు. దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడైనా అధికారులు స్పందించాలి. మేము పలుమార్లు కూడా మేము దీని మీద ఉన్నతాధికారులకు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడైనా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇగో ఇక్కడ బట్టలు పెట్టిర్రు, మా ఇళ్ళల్లో ఇటు చుట్టూ పొలాలు ఉన్నాయి. ఈ పొలాల పంట అంతా నష్టం అవుతుంది. దుమ్ము ధూళి పడి అంతా మొత్తం సర్వనాశనం అవుతుంది. ఎంత మంట మందులు కొట్టినా కానీ పనిచేస్తలేవు. మొత్తం వరికారాలు చచ్చిపోయినాయి అన్నీ. అందులో ఏం దిగుబడి వచ్చేటట్లేదు. ఇప్పుడు సగానికి సగం ఏం చేసాడు, మమ్మల్ని పట్టించుకుంటారు ఇవ్వలేరు. ఈ దుబ్బ రాంగ పొంగ అంత డస్ట్ అంతా కండ్లలో పడి పడుకుంటా లేసుకుంటా ఇటోలు వాడు అటోలు వాడు లేచుకుంటా ప్రాణ నష్టాలు అవుతున్నాయి. ఇదంతా బాగా పాయకానులు లేవు, ఏం లేవు. ఇట్లా అంత గలీజ్ వాసన వచ్చి ఇట్లా కూడా ఆరోగ్య మంచిగా ఉంటలేవు. ఈ మొత్తం బయటనే పోయి ఎంత ఇచ్చేస్తారు. ఈ చేనులన్నీ ఖరాబ్ అవుతున్నాయి. మా పరిస్థితి అంతా ఘోరంగా ఉన్నది. జర మమ్మల్ని పట్టించుకోరి, జర చూడురి మమ్మల్ని. మేము రైతులం, కష్టపడి పని చేస్తే మాకు వచ్చే ఫలితం కొంచెమన్నా మాకు దిగుబడి రావాలి కదా. ఇక మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి లాభం అయింది. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు సారు. ఏం చేసారు, కొంచెం మా గురించి ఆలోచించారు. మీ పేరు చెప్పా? శంకరయ్య నా పేరు. నా పేరు అనిల్, కమాన్పూర్ ఒక రైతు. ఇక్కడ జరిగే ఇటుక బట్టీల గురించి దాదాపు ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోవాలని మేము గుర్తించున్నాం. మా గురించి కాకుండా వాళ్ళ గురించైనా, వాళ్ళకు ఎలాంటి సౌకర్యం లేదు. వాళ్ళు పొలాల దిక్కొచ్చి కానీ మల విచారణ చేయడం, ఇంకా అన్నీ చేయడం. ప్రతిభకు వికలత్వం అడ్డు కాదని బదిర మహిళలు నిరూపించారని భారతదేశం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు రాష్ట్ర నలుమూలల నుండి నంద్యాలకు వచ్చిన బదిర మూగ చెవిటి మహిళల మధ్య ఘనంగా తాము జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలో రాష్ట్ర స్థాయి బదిర మూగ చెవిటి మహిళల వేడుకగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడారు. కొందరు
కొందరికి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినా ఎన్నో తప్పులు చేస్తున్నారని, వాటికి భిన్నంగా మూగ చెవిటి మహిళలు వారిలో లోపమున్న ఉన్నత చదువులు చదివి తమ కాళ్ళపై తాము నిలబడుతూ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ తాము ఎవరికి తక్కువ కాదని నిరూపిస్తున్నారని వారికి నా హ్యాండ్స్ ఆఫ్ అని ఎంపీ శబరి అన్నారు. శుభకార్యంలో కేక్ కట్ చేసి ఆనందం కోసం శబ్దంతో కూడిన చప్పట్లు కొట్టడం చూశామని, అయితే ఇక్కడ ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల్లో మూగ చెవిటి మహిళలు కేక్ కట్ చేయగానే 2 చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ ఆనందం వ్యక్తం చేయడం తనను కలిసివేసిందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యలూరి మెట్ట వద్ద ఉన్న నవజీవన్ మూగ చెవిటి పిల్లల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, బదిర మహిళా సంఘం రాష్ట్ర ఆర్గనైజర్ ఎం మేరీ తదితర బదిర మహిళలు పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని ఘనంగా సత్కరించారు. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నంద్యాలలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెఫ్ అండ్ డమ్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నంద్యాలలో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని మా నంద్యాలకు రావడం, వీళ్ళంతా నన్ను ఇక్కడ స్వాగతం పలకడము ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఒక విషయం ఏంటంటే నేను గమనించింది, కేక్ కట్ చేపించారు. మామూలుగా కేక్ కట్ చేపించినాక చప్పట్లు కొడతారు. మనకు చప్పట్లు అంటేనే సౌండ్తో వచ్చే చప్పట్లు, కానీ వీళ్ళు కొట్టే చప్పట్లు ఎంత అసలు ఇట్ ఇస్ చాలా ఒక కలిచివేసిన సందర్భం ఇది. మహిళలు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు, ఏదైనా లోపం ఉండొచ్చు, కానీ అయినా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడుకొని ఈరోజు కుటుంబాన్ని పోషిస్తున్నారు అంటే ఇలాంటి మహిళలకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎన్నో కష్టాలు కుటుంబాన్ని పక్కన పెట్టి ఎన్నో. కృష్ణా జిల్లా కోడూరు వాసవి క్లబ్ దివిసీమ కోడూరు మండల ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అన్నపూర్ణమ్మ చారిటీస్ వారి సౌజన్యంతో ఈరోజు జరిగిన ఉచిత గుండె వైద్య శిబిరంలో విజయవాడకు చెందిన మెడ్స్టార్ హాస్పిటల్ వైద్య సిబ్బంది ఉచితంగా సేవలు అందించారు. ఈ వైద్య శిబిరం నందు అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ దానశక్తి ఆర్యవైశ్య ప్రార్థన మందిరం నందు ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ వైద్య శిబిరానికి అన్నపూర్ణమ్మ చారిటీస్ అధ్యక్షులు అన్నం శ్రీనివాస్ గారు ఆర్థిక సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు బూరగడ్డ హరినాథ్ బాబు, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు మద్దాలి ప్రసాద్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూపుడి సుభాష్ చంద్రబోస్, వాసవి క్లబ్ దివిసీమ అధ్యక్షులు కోడూరు వెంకట సత్యనారాయణ, అద్దెపల్లి సత్యనారాయణ, సహార బుజ్జి, బుద్ధ శ్రీనివాస్, కొమ్మూరి పేరేశ్వరరావు, అమర గోవిందరాజులు, గుర్రం సీత, ఆంజనేయులు, అన్నం వెంకటేశ్వరరావు, అద్దెపల్లి బాలచంద్ తదితరులు ఉన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామం సిపిఎం పార్టీ నన్నూరు గ్రామం ఎస్సీ ఏరియాలో ప్రజా చైతన్య యాత్రలో ప్రజల్ని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి నాగన్న, శాఖ కార్యదర్శి ఎస్ మధుసూదన్, సిపిఎం పార్టీ బృందం సలాం భాష, దస్తగిరి ఎర్రమల, ఆకుల మధు, సిద్ధయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి నాగన్న, శాఖ కార్యదర్శి మధుసూదన్ మాట్లాడారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నన్నూరు ఎస్సీ ఏరియాలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, సైడ్ కాల్వలు లేక మురుగునీరు రోడ్లపైన పారుతోందని, వర్షాకాలం రోడ్డుపై నీరు నిల్వ ఉండి ప్రజలు నడవలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అనేక మంది ముసలి వాళ్లు వితంతువులు పెన్షన్లు రాక నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రామంజనేయులు, వలి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నన్నూరు గ్రామం ఎస్సీ ఏరియాలో చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ ఏరియాలో చూస్తున్నారు వీడియోలో కాలువలు లేక ఇంటి ముందర నీళ్లు పారేటువంటి పరిస్థితి. ఎండాకాలం అయినప్పటికీ నీళ్లు పడుతున్నాయి. అట్లే వర్షాకాలం అయితే కనుక మొత్తం ఈ ఏరియాలో తిరగడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు. అట్లే ఈ ఏరియాలో ఉన్నటువంటి సోమేశ్వరైన ఆమె ఈమెకు ఇంటి స్థలం రాలేదు. అట్లే వాళ్ళ భర్తకు పింఛన్ రాలేదు. ఇంతవరకు 60 ఏళ్ళు దాటిపోయి 70 ఏళ్ళ దాకా వచ్చింది. అయినప్పటికీ కూడా అతనికి పింఛన్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమెకు మోకాళ్ళ నొప్పులు, ఆయన ఇంట్లోడు, వాళ్ళు బతకాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యలు ఏదైతే ఈ ఎస్సీ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలను ఈ రోడ్డు తర్వాత కాలువలు వేయాలా. అట్లే వీళ్ళ సమస్యలు ఏదైతే పింఛన్లు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డుల సమస్యలు ఈ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంత వయసు వచ్చినా కానీ పింఛన్ రాదు కదా. ఎన్ని ఉన్నాయి నీకు? వితంతు గురించి
ఎందుకు చేసినారు? ఎప్పుడు తీసేసినారు? సోల్ఫ్లియో యోగా సెంటర్ ప్రారంభోత్సవం. సోల్ఫ్లియో యోగా సెంటర్ ను స్థాపించిన మల్లేష్ యోగాలో వీరికి 20 ఏళ్ల అనుభవం ఉంది. ఈ విద్యపై వీరు చాలా మంది గుండె జబ్బులు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేశారు. అల్వాల్ హై టెన్షన్ లైన్ లో స్థాపించి అందరికీ ఆరోగ్యపరంగా సహకరించాలని అనుకుంటున్నారు. అందరూ వీరి సోల్ఫ్లియో యోగా సెంటర్ ను ఆరాధించాలని కోరుతున్నారు. ఈటల రాజేందర్ గారు ప్రారంభోత్సవంలో పాల్గొని ఈ మాటలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందన్ గౌడ్ గారు, 133వ డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ మరియు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొని యోగా గొప్పతనాన్ని తెలిపారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. డబ్బుల వేట కంటే కూడా బతుకుంటే బలసాక్తని బతుకొచ్చు, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అన్ని కుటుంబాలకు ఏదో ఒక టైంలో కొంత కుటుంబాలతో గడపడం ధ్యాన కేంద్రాలకు ఏర్పాటుగా మారింది. ఇక్కడ సోల్ ఫ్యూయల్ యోగా సెంటర్ ఇవాళ హైటెన్షన్ లైన్లో ఏర్పాటు చేసినటువంటి యోగా మాస్టర్ మల్లేష్కి శుభం కలగాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి, మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి యోగా ధ్యాన కేంద్రాన్ని గొప్పగా నడిచేయాలని దీన్ని ఆదరించాలని చెప్పి స్థానిక పెదకమేడు. ముందుగా మీడియా మిత్రులకు అనేక నమస్కారం. ఈ మీడియాతోనే ప్రపంచం అంతా చైతన్యం, దేశం రాష్ట్రం అంతా మీడియాతోనే అవుతుందని, అలానే మీడియా ముందు 2000 సంవత్సరంలో నేను యోగాలోకి రావడం జరిగింది, యోగా జీవితంలోకి. ఆ 2000 సంవత్సరం నుండి ఇప్పుడు వరకు దాదాపుగా 20 సంవత్సరాలు దాటింది. అయితే నాతో పాటు కూడా మా ఇద్దరు అబ్బాయిలు కూడా, పూర్ణ, విజయ్ కూడా ఈ యోగా జీవితంలోకి అడుగుపెట్టడం జరిగింది. శివశక్తి ధ్యాన యోగా ఒక 5 ఇయర్స్ కింద షాపూర్ నగర్లో పెట్టడం జరిగింది. ఆ శివశక్తి ధ్యాన యోగం ద్వారా ఎంతోమంది నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సియాటికా, పెరాలసిస్, హార్ట్ ప్రాబ్లం, ఆపరేషన్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరినీ తగ్గించడం జరిగింది. అలానే నిత్యం నేను ఎమ్మెల్యే గారికి, లోకల్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి 14 సంవత్సరాల నుంచి యోగా చెప్పడం జరుగుతుంది. అలానే కొలం శ్రీనివాసరెడ్డి గారికి, చెన్నై షాపింగ్ మాల్ ఓనర్ గారికి కూడా ఈ యోగా అందియడం, లోకల్ కార్పొరేటర్స్ కూడా అందియడం జరుగుతుంది. మరి ఇక్కడ మాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయిని షాపూర్ నగర్లో పెట్టి ఇంకో అబ్బాయిని ఇక్కడ మరి సోల్ఫ్యూల్ యోగా అల్వాల్లో స్థాపించడం జరిగింది. ఈ యోగా స్థాపించడం ముఖ్య ఉద్దేశం ఏమనగా, మరి ఈరోజు అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. మరి ఆరోగ్యం కావాలంటే మందులు లేని జీవితం కావాలని చెప్పేసి మరి ఇక్కడ యోగా స్థాపించడం జరిగింది. భగవంతుని ఆశీర్వాదంతో ఇక్కడ యోగా స్థాపించాం. ఎంతోమంది ఇక్కడ అనారోగ్యంతో ఉన్నా కానీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతాం. ఇక్కడ 3 విడతలుగా తీసుకుంటాం. చిన్నపిల్లలకు అడ్వాన్స్ ఆసనాలు, అలానే సీనియర్ సిటిజన్స్కు, అలానే మహిళా యోగా, అలానే గ్రూప్ యోగా, ఇలా 4 విడతల మాదిరిగా తీసుకొని ఒక 5-6 సెక్షన్స్ ఇక్కడ నడిపించి ఈ అల్వాల్ను యోగా అల్వాల్, ధ్యాన అల్వాలుగా ఇంకా మార్చాలని మా ప్రయత్నం. భగవంతుడు ఇక్కడ ఉన్న వాసులందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుచుకున్నాము. ఓం శివశక్తి, జై పతంజలి మహర్షి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం. ఈ వైద్య శిబిరం నందు అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ. వెలిమల గ్రామంలో ఘనంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి కళ్యాణోత్సవం. మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకర్లపల్లి సెంటర్ నుండి బస్టాండ్ వరకు ప్రదర్శన.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.